ఇక ఇదే చంద్రగ్రహణం గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రసాద్ శర్మ గారు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి ప్రసాద్ శర్మ గారు. నమస్తే అండి. ప్రసాద్ శర్మ గారు చెప్పండి, సిజేరియన్లు వాయిదా వేసుకుంటున్న గర్భిణీలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సిజరీన్ అనేసరికల్లా మామూలుగా ఆపరేషన్ చేయించుకోవడం అనేది కొత్త పద్ధతి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ పద్ధతిలో మనం నక్షత్రాలు ముహూర్తాలు చూసుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నాం. ఆ ఆపరేషన్ చేయించుకోవడమే తప్పు ఫస్ట్. అయితే ఇది వరకు ఆ విధానం లేదు కనుక మామూలుగా గర్భిణీ స్త్రీలు వాళ్ళకి సమయం వచ్చే సమయానికి జరుగుతుండేది. కానీ ఇప్పుడు ఆరోగ్యరీత్యా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగోక చేయించుకున్నది కొంత. అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో ఆ బిడ్డ అటు ఇటు తిరగడం కానీ లేదా ఆ కడుపుతో ఉన్న అమ్మాయి అటు ఇటు తిరగడం కానీ జరిగితే కనుక చిన్న చిన్న లోపాలు కలుగుతాయని చెప్పి పూర్వం నుంచి మనకి తెలుసున్నదే. అయితే ఈ గర్భిణీ స్త్రీలు అటు ఇటు తిరగడంలోనూ మెలకుగా ఉండడం, ఇప్పుడు రాత్రి 9 గంటల నుంచి ఆ జరిగే సమయం అంతా కూడా 1:45 దాకా కూడా జరిగే సమయం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక 10 నిమిషాలు అటు 10 నిమిషాలు ఇటు ముందుగానే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు రాత్రి నిద్రపోతే కనుక అటు ఇటు తిరగడం, కొంచెం గోక్కోవడం, లేకపోతే చెయ్యి కదపడం ఇలాంటివి చేస్తే కనుక లోపల ఉన్న శిశువు కూడా ఆ చెయ్యి అది కదిలి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఈ యొక్క సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏదైనా సంభవించినప్పుడు దాని యొక్క కిరణాల వల్ల గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడతారు. అందువల్ల దానికోసం అనేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి మరీ ప్రతి ఒక్కరికి సూచన చేస్తూ ఉన్నాం. కొంతమంది ఏమంటారంటే హేతువాదులు అవని లేకపోతే తెలుసున్న వాళ్ళు అవని లేదా బాగా భక్తి మూఢభక్తి వచ్చేసిన వాళ్ళు ఏమంటారంటే అబ్బాయి అటువంటిది ఏం లేదు, భగవంతుడి యొక్క సృష్టిది, దానివల్ల ఇది అవదని. అయితే ఒకే ఒక్క నేను ఏదైనా గ్రహణం మర్ర వచ్చిందనుకో అమ్మ, ఇక్కడ వస్తుంది లేకపోతే చెవు దగ్గర లేకపోతే ముక్కు దగ్గర ఏదోలాగా ఆ వచ్చినప్పుడు దాన్ని గ్రహణం మర్ర అని దానికే పేరు పెట్టారు. అలాగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి కనుక గ్రహణ సమయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం అనేది తప్పులేదు. అయితే ఈ సమయంలో గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తలు ఏంటంటే ఆహారం తినడం కానీ లేదా మనం అటు ఇటు ప్రయాణాలు చేయడం కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే గ్రహణ సమయంలో గాలి కూడా స్తంభిస్తుంది బాగా ఎక్కువగాను. ఆ గ్రహణ సమయంలో ఆ గాలి స్తంభించడం వల్ల కూడా ప్రయాణాల్లోనూ వాటిలోనూ ఇబ్బందులు కలుగుతాయని చెప్పి పూర్వం నుంచి అటు గ్రహణ సమయం నుంచి మోక్షకాలం వరకు, అలాగే మోక్షకాలం నుంచి తర్వాత ఒక రోజంతా గ్రహణ శూల అని చెప్తారు. ఆ ఒక్కరోజు కూడా ఎక్కడికి ప్రయాణాలు చేయకండి, కొన్ని ఇబ్బందులు కలుగుతాయని చెప్పి ఆ సమయంలో ఈ యొక్క చేసే ప్రయాణాలు అవన్నీ కూడా వేరే రోజు మార్చుకోండి అని చెప్తారు. అలాగే ఈ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏమా ప్రసాద్ శర్మ గారు, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది శుభమా అశుభమా? గ్రహణం అనేది శుభమా అశుభమా అన్నది రెండాటికి కూడా వర్తిస్తుందమ్మా. గ్రహణం రావడమే చాలా విశేషకరం. ఏంటంటే మనకు సంవత్సరానికి ఒకటో రెండో తగులుతూ ఉంటాయి ఈ గ్రహణాలు రావడం వల్ల. కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది, కొన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే కొన్ని రాశులు ఇప్పుడు మీనం కానీ కుంభం కానీ వృశ్చికం కానీ ఈ యొక్క రాశులకి చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందువల్ల అటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పే దానాలు ఇచ్చుకోమని మనం చెప్తూ ఉంటాం. అయితే కొన్ని రాశులకి చాలా విశేషమైన సంపద కలుగుతుంది, కొన్ని రాశులకి ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుంది. ఇలాగా ఏదైనా సరే ఒక కార్యం జరిగిందిరా అంటే శుభం ఉంటుంది, అశుభం ఉంటుంది. అయితే దీనివల్ల బాగా నష్టం అయితే కనుక ఏమీ లేదు. అది కొంతమంది ఏం చేస్తున్నారంటే భయపెట్టేసి అమ్మాయి ఈ గ్రహణ సమయంలో ఇది చేసుకోకపోతే బాగోదు, ఇది చేయకపోతే బాగోదు, ఇలా చేస్తేనే బాగుంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు అని కొంతమంది భయపెడుతున్నారు. ఆ భయపెట్టకుండా ఈ యొక్క గ్రహణం పట్టినప్పటి నుంచి కూడా అంత్యకాలం వరకు కూడా ఆ యొక్క గ్రహణ సమయం అంతా కూడా
జపం చేసుకోవడం కానీ, అలాగే ఏదైనా మనసులో వారు గురువుల దగ్గర ఏమైనా మంత్రోపదేశం చేస్తే కనుక ఆ యొక్క మంత్రోపదేశాన్ని జపం చేసుకుంటూ ఆ యొక్క నామాన్ని, లేదా ఏదో ఓం నమ శివాయ అనే నామాన్ని కానీ జపిస్తూ ఉంటే కనుక వీళ్ళకి రావాల్సిన దోషాలన్నీ కూడా చకాచకా తొలగిపోతాయన్నమాట. అవి తొలగిపోవడం వల్ల చాలా విశేషమైన స్పందన కలుగుతుంది. ముందు ఈ యొక్క గ్రహణ సమయంలో దేవాలయాలు మూసేయడం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటే, మంచి యొక్క శక్తి క్షీణిస్తూ ఉంటుంది, చెడు యొక్క శక్తి పెరుగుతుంది. ఆ పెరిగేటప్పుడు దాని యొక్క లోపాన్ని తొలగించాలి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క నామస్మరణ జపాలు ఆ యొక్క సమయంలో పట్టుస్థానం విడుపు స్థానం చేస్తే కనుక చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతూ ఉంటారు. రైట్ శర్మ గారు. ఇలాగా